నాకు తెలిసి రామ్మోహన్ గారు ఒక 17-18 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న వ్యక్తి ఆయన. అంటే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన. ఈరోజు జక్కంపూడి రాజా గారు ఆయన గెలుస్తారో లేదో అన్న భయంతో ఉన్నారు అంటే ఒప్పుకుంటారా మీరు? మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక మనం కలుద్దాం. ఒక 35-40 వేలు మెజారిటీ తక్కువ వస్తే అప్పుడు మాట్లాడతారు. కానీ 30-40 వేల ఏమి సాధించారని 30-40 వేలు మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే? రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాల్లోని ఏ గ్రామం తీసుకున్నా, చిన్న గ్రామం నుంచి పెద్ద పంచాయతీ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఒక రోడ్ వేయాలంటే వేసే పని లేకుండా మొత్తం కంప్లీట్ రోడ్స్ ఫినిష్ చేసాం, డ్రైన్స్ ఫినిష్ చేసాం, ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టాం, ఒక రామాలయం నిర్మాణం చేసాం. అక్కడ లో వోల్టేజ్ పవర్ సమస్య ఉంటే దానికి డెడికేటెడ్ లైన్, ఎలక్ట్రికల్ లైన్ వేయించాం, హౌస్ సైట్స్ ఇచ్చాం. పెద్ద ఎత్తున ఇరిగేషన్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇంకా హౌస్ సైట్స్ ఇవ్వాల్సి ఉందంట కదా, పెండింగ్ ఉన్నాయంట కదా. అక్కడి నుంచి మొదలుపెట్టి దివాన్ చెరువు మీకు చెప్పే అతిపెద్ద పంచాయతీ అని నియోజకవర్గంలో. గత ప్రభుత్వంలో 10,000 జనాభా కలిగి ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో కనీసం ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం కూడా సొంత భవనం లేని పరిస్థితి. ఈవేళ అదే గ్రామంలో, అంటే అద్దె భవనంలో నడిపేవాళ్ళం, ఈవేళ అదే గ్రామంలో మనం 4 సచివాలయాలు కట్టాం, 4 రైతు భరోసా కేంద్రాలు కట్టాం, 4 హెల్త్ బిల్లులు చెల్లించారా? ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చు కానీ పాపం అన్న పెయిన్ తీసుకుని, ఇప్పుడు ఒకటి పెయిన్ తీసుకున్న రోజే అల్టిమేట్గా దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కష్టం లేకుండా ఊరికినే ఇవాళ గవర్నమెంట్ 2,70,000 కోట్లేమో ఒక పక్కన ఎడాపెడా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తూ, మరో పక్కన అభివృద్ధి కూడా లక్షల కోట్లు జరగాలి అని అంటే రెండు ప్యారలల్గా జరుగుతూ ఉన్నప్పుడు కాంట్రాక్టర్కి ఏం అవసరం? అది అభివృద్ధి చేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీ ప్రాపర్టీస్ ఆ గ్రామంలో ఆర్బీకేలు నిర్మించడం వల్ల, సచివాలయాలు నిర్మించడం వల్ల, విలేజ్ క్లినిక్లు నిర్మించడం వల్ల మీ ప్రభుత్వ ప్రాపర్టీ పెరుగుతుంది. తప్పితే కాంట్రాక్టర్కి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేశారు. ఇప్పుడు ఈ గ్రామంలో మంచి జరగాలి, శాశ్వతమైన భవనాలు, శాశ్వతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళే ముందుకు వచ్చారు. సో పెయిన్ తీసుకున్నారు వాళ్ళు, కొంత తీసుకుంటున్నారు. కోర్స్ తీసుకుని ఉండొచ్చు, డెఫినెట్గా ఇవాళ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. మ్యాక్సిమం బిల్స్ క్లియర్ అయినాయి.